క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఐడీఓసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందు వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. అవగాహనతోనే క్షయ అంతమవుతుందని జిల్లా వైద్యాధికారి అన్నారు. సంక్రమిత వ్యాధుల్లో క్షయ ఒకటని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను కూడా హరింపజేస్తుందన్నారు. ప్రతి 1,00,000 మందిలో 206 మంది క్షయ బారిన పడుతున్నారన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడకపోవడంతో ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, ఈ విషయం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాధితులకు మందులు అందజేస్తూ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, డాక్టర్ శ్రీదేవి, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హెచ్ఐవి పేషెంట్స్ తప్పకుండా టీబీ రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. హెచ్ఐవి కూడా సీరియస్ గా మనం ఎప్పుడూ తీసుకుంటూనే ఉన్నాం. హెచ్ఐవి ఎప్పుడు స్క్రీనింగ్ నడుస్తూనే ఉన్నది. అదేవిధంగా డయాబెటీస్ కూడా ఉన్నప్పుడు కూడా మాకు ఏం రాదు అనేటువంటి అది ఉండకూడదు. డయాబెటీస్ కేసు కూడా టీబీకి అవేర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి టీబీ టెస్ట్ అనేటువంటిది అనుమానం ఉంటే, కాఫ్ వచ్చింది అంటే ఏ రకమైన కాఫ్ అయినా more than 2 weeks ఉన్నది అంటే డెఫినెట్ గా ఫస్ట్ సస్పెక్షన్ టీబీ అవునేమో అనేటువంటిది ఉండాలి. దీంతో పాటు సమ్ టైమ్స్ బ్లడ్ లీనియల్ స్ఫుటం వస్తుంది, అంటే రక్తం చార్జర్ లాగా కూడా స్ఫుటం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మోర్ సస్పిషియస్ గా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల ఏంటి అంటే కంటామినేషన్ ఒకటి ప్రివెంట్ అవుతుంది. రెండోది వాళ్ళు సెల్ఫ్ క్యూరింగ్ ఇమీడియట్ అవుతుంది. ఇది 6 months ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్, డ్రగ్స్ ఆర్ అవైలబుల్. 2 months 4 రకాల మెడిసిన్స్ ఉంటాయి, 4 రకాల టాబ్లెట్స్ ఉంటాయి. అలాగే 4 months 2 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ 6 months లో ఎవ్రీథింగ్ క్యూర్ అవుతుంది. పూర్ పీపుల్ కోసం నిక్షయ్ పోషణ్ యోజన కింద 500 రూపీస్ కూడా వీళ్ళకు న్యూట్రిషన్ సపోర్ట్ కింద ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది.